దాదాపుగా మనకి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి మనకి ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాత సూచన ఉండే అవకాశం ఉంది కాబట్టి నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ పరిసర ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి గత 24 గంటల నుంచి కూడా అధికంగా వర్షపాతం నమోదవుతూ ఉండడం వల్ల సిటీ పరిధిలో కూడా కొంచెం ఉండడం వల్ల దీనికి రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అలాగే కొద్దిగా మనం చూసుకున్నట్లయితే మెదక్ కానీ, సిద్దిపేట ఇవన్నీ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహబూబాబాద్ దాదాపుగా వర్షపాతం నిన్న అధికంగా నమోదవడం అయింది. ఒకవేళ ఇట్టి పరిస్థితుల్లో కొంచెం వర్షపాతం నమోదైనా సరే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ అలర్ట్స్ అనేవి డిపెండ్స్ అపాన్ మనం ఇచ్చే దీన్ని బట్టి ఉంటుంది. అంటే ఆల్రెడీ వర్షం ఎక్కువగా కంటిన్యూస్గా ఉందనుకోండి, ఆ తర్వాత కొద్ది వర్షపాతం నమోదైనా సరే మనకి ఫ్లడ్ కానీ లేదంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలర్ట్ అనేది కలర్ చేస్తూ ఉంటాం. నిన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లిలోని చాలా వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. సో దానికి కంటిన్యూస్గా ఈరోజు కూడా అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉన్నందున